మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు శుభనామనందనాలు. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, మరి ఉదయకాల సమయం దేవుని వాక్యం ధ్యానించడానికి ముందుగా ప్రార్థన చేసుకున్నాం. ప్రార్థన. కృపగల తండ్రి, దయగల మహేశాయని బంగారు పాదాలకు లెక్కలేని వందనాలు, స్తుతులు, స్తోత్రములు. గతించిన రాత్రి అంతా నీ రేఖల చాటును కాచి కాపాడి సంరక్షించిందేవా, మరి ఉదయకాల సమయం నీ సంధానంలో చేరి ప్రార్థించుండగా వాక్యమైన దేవుడు వాక్యం ద్వారా నాతో మాతో మాట్లాడి మీరే మహిమగంత ప్రభావాలు పొందమని యేసునామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. ప్రియదేవుని సంగమా, ప్రియదేవుని బిడ్డలారా, నేడుదినకు ఏర్పాటు చేయబడిన వాక్య భాగము త్రిత్వము తరువాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వచనాలు ధ్యానం చేసుకుందాము. త్రిత్వము తరువాతి 7వ ఆదివారంకి ఏర్పాటు చేయబడిన పత్రికా వాక్య భాగము అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 6 నుండి 12 వచనంలో ఈ విధంగా రాయబడినవి. సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము. పౌలు తిమోతికి పత్రిక రాస్తూ దేవుడు మానవుని పట్ల ఏదైతే అవసరమైనదో వాటిని ఆయన అనుగ్రహించువాడు. అనగా మానవుడు జీవించడానికి మానవుని యొక్క జీవాహారమై ఉన్న ఆ ఆత్మ కలిగిన వారమై మనం ఉండాలి అనేది దేవుని యొక్క ఉద్దేశము. అయితే ఈ లోకంలో జీవించడానికి కావలసిన ఆహారాన్ని, వస్త్రాలను దేవుడు వాటిని గురించి కూడా ఇక్కడ మాట్లాడాడు. అంటే ఏది అవసరమో, ఏది దేవుని చిత్తమో, ఏది దేవుని ఉద్దేశమో దాని యందు మనస్కరించాలి. అంటే ఇక్కడ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అనే అంశాన్ని ఆధారం చేసుకుని పౌలు తిమోతికి పత్రిక రాశాడు. అంటే ఈ లోక ధనము చేత, ఈ లోక ధన సంబంధమైన ఆలోచనల చేత ఒకవేళ మనం ఉంటే కనుక దేవుని యొక్క చిత్తాన్ని, దేవుని యొక్క రాజ్యాన్ని కోల్పోతాము. అంటే ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక సంబంధమైన పరలోక సంబంధమైన దైవత్వాన్ని బట్టి దేవుడు అనుగ్రహించు ఆ యొక్క సమృద్ధిని మనం పొందాలంటే ఆత్మీయంగా ఆత్మతో దేవుని యొక్క సన్నిధిలో జీవించాలి. కాబట్టి ఇక్కడ సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు. అంటే దైవభక్తి అనేది దైవానికి మనకి సంబంధించింది, అది వ్యాపారమైనది కాదు. అంటే ఇక్కడ అనేకులు భక్తి చేయొచ్చు, తాము సమకూర్చుకుంటున్న ఈ లోక సంపదను బట్టి దేవుని యొక్క చిత్తానికి విరోధముగా దేవుని ద్వారా, దేవుని చేత అనే మాటలు మాట్లాడుతున్న విధానంలో పౌలు ఈ మాటలు మాట్లాడవలసి వచ్చింది. అందుకనే సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది అంటున్నాడు. అంటే ఈ దైవభక్తి ఎలాంటిది అయ్యిందంటే వాళ్ళకి లాభం కూర్చేదిగా, ఒక వ్యాపారికి లాభం ఎలాగా అది అవసరమో అలాగా భక్తిని బట్టి లాభాన్ని కూర్చేవారిగా వారి ఆలోచనలు ఉన్నవి. కాబట్టి దేవుని యొక్క చిత్తం ఏమైనదో చెప్తూ అంటున్నాడు, మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము అంటున్నాడు. అంటే మానవుని జన్మలో ఏది కూడా, అంటే పుట్టింది మొదలు తిరిగి మరణించే వరకు కూడా ఏది మంద కాదు అనే విషయాన్ని ఈ లోకంలో గుర్తించాలనే విషయాన్ని పౌలు గుర్తు చేశాడు. అందుకనే మనం ఈ లోకంలోనికి ఏమీ తేలేదు, దీనిలో నుండి ఏమీ తీసుకొని పోలేము. కాగా అన్న వస్త్రములు గలవారమై ఉండి వాటితో తృప్తి పొంది ఉందము అంటున్నాడు. అన్న వస్త్రములు అంటే అన్నము, వస్త్రములు అంటే ఆహారాన్ని, వస్త్రాలను కలిగిన వారమై ఉండి దేవుని చిత్తానికి, దేవుని ఉద్దేశానికి జీవించువారై ఉండాలనే విషయాన్ని పౌలు గుర్తు చేసి చెప్తూ, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలోను, ఉరిలోను, అవివేకయుక్తములను, హానికరములైన అనేక దురాశలలోనూ పడుదురు. అట్టివి మనుష్యులను నష్టములోను, నాశములోను ముంచివేయును అంటున్నాడు. అంటే ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమై ఉన్నది. అంటే నువ్వు ఏది చేసినా దానికి ధనము ప్రాధాన్యత కలిగి ఉంది కాబట్టి
అది నిన్ను కీడులోనికి, నాశనానికి, మరణానికి, చీకటికి, పాపానికి నడిపించేదై ఉంది. కాబట్టి నీకు అవసరమైన వాటి యందు ఏది దేవుడు నీకు ఇచ్చాడో దాని యందు దేవుని చిత్తాన్ని ఎరిగిన వాడవై, దేవుని ఉద్దేశాన్ని ఎరిగిన వాడవై నీవు ఈ లోకంలో జీవించాలి. అంతేగాని ఈ లోక సంపద పట్ల ఆశ కలిగి, ఆసక్తి కలిగి నీవు దైవత్వాన్ని, దేవుడిచ్చే అనుగ్రహాన్ని పోగొట్టుకునే పరిస్థితి ఉంది. కాబట్టి పౌలు అంటున్నాడు, ధనవంతులగుటకు అపేక్షించువారు శోధనలో అంటున్నాడు. ఎప్పుడైతే ఈ ధనాన్ని సంపాదించాలన్న ఆలోచన నీకు కలిగిందో నీకేం కలుగుతుంది? మొదట శోధన అంటున్నాడు. అంటే అపవాది యొక్క ఆలోచనలు, అపవాది యొక్క తలంపులతో ముందు బంధింపబడతావు. శోధనలోను, ఉరిలోను అంటాడు. అంటే అది ఎక్కడ తీసుకెళ్తుంది? మరణానికి, నాశనానికి తీసుకెళ్లేదిగా ఉంది. మూడోది అవివేకయుక్తములను అంటాడంటే వివేచింపక ఏది మంచో ఏది చెడో తెలియని స్థితిలోనికి ఆ ధనం నిన్ను తీసుకుని పోయే పరిస్థితి ఉంది. కాబట్టి ఈ లోకధనాన్ని నీవు ప్రేమించక, ఈ లోకధనం అందు నువ్వు మనస్కరించక దేవుని యొక్క చిత్తాన్ని, అందుకని అవివేకయుక్తములను హానికరములైన అనేక దురాశలను అంటున్నాడంటే, హానికరము అంటే చెడుతో సహవాసాన్ని కలిగేది, అంటే దేవుని చిత్తానికి విరోధమైనది, పాప సంబంధమైనది, అంటే శరీరాశ, నేత్రాశ, జీవపుడంబలతో నిండినదై ఉన్న ఈ పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేసి, అనేక దురాశల్లో పడుదురు, అట్టివి మనుష్యులను నష్టంలోనికి, నాశనంలోని ముంచివేయనడు. అంటే నష్టానికి, నాశనానికి, అంటే ముందు ఆదాయం కనబడుతుంది కానీ తర్వాత అది నిన్ను నాశనానికి, మరణానికి తీసుకెళ్లే పరిస్థితులు ఉన్నాయి. కాబట్టి ఈ లోక ధన విషయంలో నీవు జాగ్రత్త కలిగి ఉండాలి. అంటే దేవుని యొక్క ఉద్దేశాన్ని, దేవుని యొక్క చిత్తాన్ని అడిగి, దేవుడు నీకు అనుగ్రహించిన దానిలో నీవు కలిగిన దాంట్లో తృప్తి చెంది దేవుని చిత్తాన్ని జరిగించాలి తప్ప సంపద పట్ల, ధనం పట్ల ఆశ కలిగిన వాడవైతే ఇటువంటి, అంటే ఏదైతే పౌలు చెప్తున్నాడో, ఏమంటున్నాడు, హానికరములు, దురాశలు, అంటే ఏది కూడా నీకు మంచిది కాదు అనేది ఈ లోక ధనం పట్ల పౌలు తన యొక్క మరి దేవుని చిత్తాన్ని తెలియజేస్తూ ఇక్కడ అంటాడు, ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము అంటున్నాడు. అంటే అన్ని విధాల ఏది విధంగా చూసినా కూడా ఈ ధనాపేక్ష అనేది సమస్తమైన విషయాలు, అంటే అన్ని విషయాల్లో కూడా ఇది నీకు నష్టాన్ని కలిగిస్తుంది కానీ లాభాన్ని కలిగించదు. అందుకనే ఎందుకనగా ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలము, కొందరు దానిని ఆశించి విశ్వాసం నుండి తొలగిపోయి నానావిధ బాధలతో తమను తామే పొడుచుకొనిరి అంటాడు. అంటే ఇది సంపాదన ఎలాంటిదంటే నిన్ను మరణానికి తీసుకెళ్లేదే ఉన్నది. ఈ సంపాదనలో పడి నువ్వేమవుతున్నావంటే పరలోక సంబంధమైన దేవుని చిత్తాన్ని విడిచి భూ సంబంధమైన వాటి యందు మనస్కరించడం ద్వారా తర్వాత నీకు సమాధానము, నెమ్మది లేక నిన్ను నువ్వే పొడుచుకుని చనిపోయే పరిస్థితికి వచ్చేదిగా ఉన్నదనే విషయాన్ని ఇక్కడ పౌలు గుర్తు చేశాడు. అంటే ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమై ఉంది. కాబట్టి నీవు దేవుని చిత్తంలోనే ఉండాలి తప్ప ఈ లోక ధనం పట్ల నువ్వు ఆశ కలిగి ఉండకూడదు అంటున్నాడు. రెండవది చెప్తున్నాడు ఇక్కడ, దైవజనుడా నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకుంటకు ప్రయాసపడము అంటున్నాడు. అంటే ఈ లోకంలో నువ్వు చేయవలసిన పని ఏమైందంటే, ప్రయాస ఏమైందంటే దేనికోసం నువ్వు ప్రయాసపడాలో దానికోసం ప్రయాసపడు. దేనికోసం ప్రయాసపడమంటున్నాడు? దైవజనుడా నీవైతే దేన్ని పైన వాటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును అంటున్నాడు. దేవుని నీతిని అనుసరించి, యథార్థత కలిగి, సత్యమును అనుసరించి, వాక్యానుసారంగా జీవిస్తూ లేఖనానుసారంగా జీవించే స్థితి నీవు కోల్పోకూడదు. కాబట్టి ఇక్కడ నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును అంటే ప్రేమ చేత, సహనముతో, ఓపికతో ఇతరులను ప్రేమించేవాడు. నువ్వు ఎలాగైతే ప్రేమించుకుంటున్నావో ఇతరుల పట్ల అటువంటి ప్రేమ కలిగి నీవు జీవించాలి తప్ప లోక సంబంధమైన ధనం పట్ల నువ్వు వ్యామోహం కలిగినప్పుడు నీకు అనేకమైన చెడు తలంపుల ఆలోచనలు వస్తాయి. తద్వారా నువ్వు మరణానికి కొనిపోతావు. ఆ విధంగా కాక నువ్వే విధంగా ఉండమంటున్నాడు? నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికను సంపాదించుకుంటకు ప్రయాసపడు అంటున్నాడు. దేనికోసం ప్రయాసపడమంటున్నాడు? ఏదైతే మేలైనదో ఆ మేలుకరమైన దానికోసం నువ్వు ప్రయాసపడితే అది నీకు ఆశీర్వాదకరము, దీవెనకరము,
నీవు దేవుని యొక్క చిత్తాన్ని జరిగించబడవై ఉంటావు అంటూ విశ్వాస సంబంధమైన మంచి పోరాడము, నిత్య జీవము చేపట్టుము, దాన్ని పొందుటకు నీవు పిలువబడి అనేక సాక్షులు ఎదుట మంచి ఒప్పుకోలు ఒప్పుకుంటివి అంటున్నాడు. నీ విశ్వాసాన్ని, దేవుడు నీకు ఎటువంటి విశ్వాసాన్ని ఇచ్చాడో ఆ విశ్వాసాన్ని కాపాడుకుంటూ, ఆ విశ్వాసంలో కొనసాగుతూ, దేవుని చిత్తాన్ని జరిగిస్తూ, దైవికంగా ఆత్మీయంగా నువ్వు బలపడుతూ, లోకము నుండి పాపము నుండి వేరుపరచబడి ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, ఆశానిగ్రహముల చేత దేవుని చిత్తాన్ని జరిగిస్తూ సర్వ సత్యములోనికి నడిపించు ఆ దేవాది దేవుని యొక్క ఉద్దేశాల ప్రకారము జీవించినట్లయితే దేవుడు నీ పట్ల చేయను ఉద్దేశించినది ఆయన జరిగించును అంటున్నాడు. అంటే మేలైనది, శ్రేష్టమైనది, అంటే విశ్వాస సంబంధమైన మంచి పోరాటాన్ని పోరాడాలి. ఆ విధంగా నువ్వు పోరాడి ఇహ సంబంధమైన ధనాపేక్షకు నువ్వు సమస్తమైన కిడులనే విషయాన్ని నువ్వు ఎరిగి దాన్ని దూరపరుచుకుని దేవునికి దగ్గరయ్యి దేవుని చిత్తాన్ని నువ్వు జరిగించినట్లయితే నీవును, నీ కుటుంబమును, నీ సంఘమును, నీ పరిచర్యను ఏదైతే నువ్వు కలిగి ఉన్నావో ఆ కలిగిన దాంట్లో దేవుడు నిన్ను ఆశీర్వదించి వర్ధిల్లజేసి ఆయన నీకు అనుగ్రహించే ఆ యొక్క నిత్య మహిమను నువ్వు పొందుకుంటావనే విషయాన్ని భక్తుడైన పౌలు తిమోతికి తన పత్రిక ద్వారా తెలియజేస్తున్నాడు. కాబట్టి నేడు మనము ఇహ సంబంధమైన వాటి యందు మనస్కరించక పరలోక సంబంధమైన దైవ సంబంధమైన దేవుని చిత్తం ఏమైనదో ఎరిగి ఆయన చిత్తానుసారంగా జీవించి ఆయన చిత్తమునకు లోబడి జీవించి ఆయన యందు సదాకాలము జీవించే వారమై ఉండాలని ఉదయకాల సమయమున పౌలు తన పత్రిక ద్వారా తెలియజేస్తున్న మాటలు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ నమ్మకం కలిగిన మా తండ్రి, కృప కలిగిన మా దేవ, నిజమైన ఆయన ఇహ సంబంధమైన వాటి యందును భూ సంబంధమైన వాటి యందును మనస్కరించి అనేకులు పాపమునకును అపవాదికిని చెడుకును సహవాసమునకు బానిసలై ఉన్నారు. ఈ ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలమని, అనేకులు తమను తామే చంపుకునే పరిస్థితులు ఉన్నవని, కాబట్టి దీని యందు మనస్కరించక దేవా నీవు అనుగ్రహించు అన్నవస్త్రములు గలగారమై ఆహారము నిమిత్తము వస్త్రముల నిమిత్తము నీ నిమిత్తము మేము జీవించినట్లు మీరు మాకు అనుగ్రహింపజేసిన నీ దైవ చిత్తం ఏమైనదో దాన్ని ఎరిగి దాని విషయమై సిద్ధపాటు కలిగిన వారమై నీ కృపయందు నిలుచుటకు మాకు నేర్పించండి. ఎందుకంటే నాయన సమస్త కీడులకు మూలమైన ఈ యొక్క ధనం ద్వారా మేము మరణములో పాపములో పడకుండా నీతి న్యాయములు జరిగించు నీ దివ్యమైన చిత్త ప్రకారం జీవించినట్లు ఏలునట్లు నీ వాక్యానుసారంగా ముందుకు కొనసాగుటకు మాకు నీ కృప దయచేయండి. నువ్వు సెలవిచ్చినట్లుగా అయ్యా ఏది మేలైనదో ఏది ఉత్తమమైనదో దాని యందు ప్రేమ, సంతోషము, సమాధానం గలవారమై అయ్యా ప్రయాసపడి నీ కృపయందు నిలుచుటకు మాకు నీ సహాయం దయచేయండి. నేడుదిన పరిచర్యలో సేవలో మీ సన్నిధి మాకు అనుగ్రహించండి. బలహీనలను బలపరచండి, రోగులను స్వస్థపరచండి. హాస్పిటల్స్ వద్ద ఇండ్ల వద్ద ఉన్నవారిని ప్రత్యేక ముట్టి లేవనెత్తండి. అయ్యా జన్మదినాలు, వివాహ దినాలు ఆ కుడికల కుటుంబాలను ప్రత్యేకపరిచి తమ ప్రియులను పోవటం కుటుంబాలను ఆదరించమని అడుగుతున్నాము. అయ్యా రేపటి సభాతి కొరకు నేటి నుంచి మమ్మల్ని సిద్ధపరచమని, నీ సన్నిధి కాంతి మాపై ఉంచమని, నీ వాక్యానుసారంగా జీవిస్తూ తుదకు నీ నిత్యరాజ్యంలో చేరగలిగిన కృప మా అందరికీ దయచేయమని, సమస్త మహిమా ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని, మీరు ఆఖరికే మమ్మల్ని సిద్ధపరచమని యేసు ఉన్నత నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యం వచ్చుగాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చినట్లు భూమి మీద నెరవేరుగాక. మా అనుదినాహార నేడు మాకు దయచేయము. మెడల అపరాధం చేసిన వారిని మేము క్షమించి ఉన్న ప్రకారం మా అపరాధములను క్షమించుము. శోధనలో తేక దుష్టులను తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నవి తండ్రి. ఆమెన్. మన పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు కృప, పరిశుద్ధాత్మ నిత్య సహాయము సదా తోడేండి సంరక్షించునుగాక. ఆమెన్.